ఒకసారి చూద్దాం. అసలే ఎన్నికల సమయం. చిన్న ఇష్యూ కూడా చాలా ఎఫెక్ట్గా పనిచేసే టైం ఇది. ఇప్పుడు మ్యాటర్ అంతా విశాఖ పోర్టుకొచ్చిన డ్రగ్స్ కంటైనర్ చుట్టూ తిరుగుతోంది. ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతున్నాయి. కంటైనర్ లింకులు మీకున్నాయంటే మీకే ఉన్నాయని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. డ్రగ్స్తో వచ్చిన కంటైనర్ ఖచ్చితంగా వైసీపీకి లింక్ ఉందని టీడీపీ జనసేన అంటున్నాయి. కాదు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ టీడీపీ బీజేపీ నేతల బంధువులదే అని వైసీపీ అంటోంది. తమకే పార్టీతో సంబంధం లేదని కంపెనీ అంటోంది. కంటైనర్లో ఈస్ట్ ఆర్డర్ ఇచ్చామని డ్రగ్స్ ఎలా వచ్చాయో తెలియదని అంటోంది. ఇది మ్యాటర్. కానీ తీగలాగితే పెద్ద కథ బయటపడడం ఖాయం. అసలు నిజానిజాలేంటో తెలియాల్సిన విషయం. డ్రగ్స్ డీల్స్ని ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ ట్రేస్అవుట్ చేస్తోంది. విశాఖ పోర్టుకి ఈ నెల 16వ తేదీన చైనా నౌక ద్వారా కంటైనర్ విశాఖ వచ్చినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్లోని సాంటోస్ పోర్టు నుంచి నౌకలో వచ్చిన కంటైనర్ మార్చి 16న విశాఖ చేరుకుంది. బ్రెజిల్ నుంచి ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున 1000 బస్తాలతో డ్రై ఈస్ట్ కంటైనర్ విశాఖకొచ్చింది. సంధ్య ఆక్వా కంపెనీ డైరెక్టర్ ప్రతినిధుల్ని సిబిఐ టీం ప్రశ్నించింది. కంపెనీ ప్రతినిధులు తమ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇవ్వలేదని సిబిఐ అధికారులు అంటున్నారు. రొయ్యల ఆహార తయారీకి కాంపోజిషన్ దిగుమతి చేసుకున్నట్టు కంపెనీ చెబుతోంది. అయితే కాంపోజిషన్ దేంతో తయారు చేస్తారో తెలియదని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. కథంతా సంధ్య ఆక్వా కంపెనీ చుట్టూ తిరిగితే అక్కడితో ఆగుండేది. కానీ రాజకీయ రంగు పులుముకుంది. కంటైనర్ మీరు తెప్పించారంటే మీరు తెప్పించారని ఇప్పుడు ఏపీలో పొలిటికల్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. కంపెనీ మాత్రం తాము 21,000 అమెరికా డాలర్లు అంటే మన కరెన్సీలో 17.49 లక్షల రూపాయలు కట్టి ఆర్డర్ చేశామని అంటోంది. ఇందులో ఒకటి ఆర్డర్ చేస్తే మరో కంటైనర్ వచ్చిందా? నిజంగానే పెద్ద దందా నడుస్తోందా అన్నది సిబిఐ తేల్చనుంది. ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాల ఉన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది? తప్పు వీళ్ళవై పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్ట కాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అన్న సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తోంది, దీన్ని ఖండిస్తూ ఉంది. వైసీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్ని తెరవకుండా ప్రయత్నించినట్టు ప్రచారం జరిగింది. కంటైనర్ తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సిబిఐకి సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించారని విమర్శలొచ్చాయి.